వర్ష బీభత్సానికి ఏపీ వణుకుతోంది. మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ బెల్స్ మోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మంగళవారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్ష సూచన ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో వారం పాటు వర్షాలుంటాయంటూ 7 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం ఈ 7 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. 7 జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఆయా జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఏలూరు, విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాలను వానలు భయపెడుతున్నాయి. భారీ వర్షాలతో అల్లూరు జిల్లా డుంబ్రిగూడలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కిచ్చమండ, కితలంగి గ్రామాల మధ్యలోని కాజ్వేపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దాంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దాంతో చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో ఇప్పటికే ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 7 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.